బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ కి సిరిసిల్ల మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. సిరిసిల్ల 5వ వార్డు కమ్యూనిటీ హాల్ కు అధికారులు తాళాలు వేశారు. ఇవాళ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. అయితే కేటీఆర్ వచ్చే ముందు కమ్యూనిటీ హాల్ కు అధికారులు తాళాలు వేశారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణ నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో అధికారులు తాళం వేసినట్లు తెలుస్తోంది. దీంతో సిరిసిల్లలో కమ్యూనిటీ హాల్ ని ప్రారంభించకుండా ఇతర కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్లలో మున్సిపల్ అధికారులు కేటీఆర్ కి షాక్ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్ కి తాళాలు వేశారు ప్రారంభించక ముందే. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కమ్యూనిటీ హాల్ మీద ఫిర్యాదులు రావడం వాస్తవమేనా? సునీల్, ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామాగానే బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. ఈరోజు 5వ వార్డులో నిర్మించినటువంటి కమ్యూనిటీ హాల్ భవనానికి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రారంభానికి కొద్దిసేపటికి ముందే కేటీఆర్ వస్తున్న క్రమంలో మున్సిపల్ అధికారులు ఆ కమ్యూనిటీ భవనానికి తాళం వేసుకొని వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఎందుకు తాళం వేశారనేది మాత్రం ఒక స్పష్టత మాత్రం ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేత అయినటువంటి కేటీఆర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించుకోవాలనుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా ఒక్కసారిగా నిరాశ గురి కావాల్సి వచ్చింది. అధికారుల తీరు కరెక్ట్ సరిగా లేదని చెప్పి వారంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏదైతే కమ్యూనిటీ భవన నిర్మాణం జరిగిందో అదంతా కూడా నాణ్యత లోపాలు లోపించాయని చెప్పి కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుడు లక్ష్మీనారాయణ మున్సిపల్ కమిషనర్ లావణ్యకి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఈ అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అధికారులు ఏ విషయంలో తాళం వేశారు అనేది మాత్రం ఒక స్పష్టత మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఖచ్చితంగా తాళం వేయడం వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని చెప్పి మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఫిర్యాదు చేసినటువంటి లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో అతను గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ అధికారం రావడంతో అతను కాంగ్రెస్లో చేరారు. ఇదంతా కూడా రాజకీయ కోణం నేపథ్యంలో ఒక ఫిర్యాదులు ఇవ్వడం కావచ్చు, ఆ అధికారులు తాళం వేయడం కావచ్చు, దీని వెనుక అధికార పార్టీ కొంత ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ కారణంగానే తాళం వేసినట్లుగా ప్రస్తుతం అయితే సిరిసిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ తాళం వేసిన విషయం తెలిసినటువంటి కేటీఆర్ అక్కడికి రాకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మిగతా కార్యక్రమాల్లో కేటీఆర్ యథావిధిగా పాల్గొన్నప్పటికీ ప్రస్తుతం అయితే కమ్యూనిటీ హాల్ భవనానికి అధికారులు తాళం వేయడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా కూడా రాజకీయ కోణంలోనే ఇది తాళం వేశారు. కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించకుండా అడ్డుకునేందుకు ఒక ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరిగిందని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. కేటీఆర్ కూడా అధికారుల తీరుపై కొంత అసహనం వ్యక్తం చేసినప్పుడు కూడా అక్కడ ఎవరిని కూడా ఏమనకుండానే కేటీఆర్ వెనుదిరిగాడు. కేటీఆర్కు ఒక రకంగా సిరిసిల్లాలో కాంగ్రెస్ నుంచి ఒక షాక్ ఇస్తున్నట్టుగానే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక మొన్నటి వరకు అధికారం ఉన్నప్పుడు కేటీఆర్ కనసనంలోనే ఇక్కడ రాజకీయాలు జరిగాయి. ప్రస్తుతం అయితే అధికార మార్పిడి జరిగింది. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలే కొంత కీ రోల్ పోషిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కమ్యూనిటీ భవనానికి తాళం వేసినట్టుగా భావించవచ్చు. ప్రస్తుతం అయితే కేటీఆర్ యథావిధిగా మిగతా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధికారుల తీరు మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సునీల్. ఓకే సతీష్.